ఈ వీడియోలో మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో, వీడియోలో ఎళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్సే టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి. ఫస్ట్ మూవీ అప్డేట్స్ కమల్ హాసన్ గారు తీసిన ఇండియన్ 2 మూవీ అన్నమాట. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్టు 9వ తారీఖున వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఇండియన్ 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్లి చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి మమ్ముట్టి గారు తీసిన 'టర్బో' మూవీ. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ లివ్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో, ఈ మూవీ కూడా మనకు ఆగస్టు 9వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, 'టర్బో' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సోనీ లివ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్లి చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీస్ అప్డేట్స్ 'తపన్నా అండ్ ఐలాండ్' మూవీస్ అనమాట. సో, ఈ మూవీ తెలుగు వర్షన్స్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో, వాళ్ళకైతే మీరు డైరెక్ట్ మెసేజ్ అనేది చేయవచ్చు. సో, మీకు ఈ 2 మూవీస్‌లో ఈ మూవీ కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో, వాళ్ళ దగ్గర అయితే తెలుగులోనే ఉంది. విత్ హెచ్‌డీతో ఉంది. సో, కావాలనుకుంటే ప్రూఫ్ కూడా పెడుతున్నాను చూసుకోండి. 2 మూవీస్ వాళ్ళ దగ్గర అయితే తెలుగులోనే ఉంది. విత్ హెచ్‌డీతో ఉంది. సో, మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ₹50 పే చేయండి. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రియదర్శి గారు తీసిన 'డార్లింగ్' మూవీ అనమాట. సో, ఈ మూవీ అయితే మనకి థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి డిస్నీ+ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. మనకు ఆగస్టు 13వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే 'డార్లింగ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, 'డార్లింగ్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకు ఆగస్టు 13వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'రజాకార్' మూవీ అనమాట. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు మనకు ఆగస్టు 15న అయితే కన్ఫర్మ్‌గా అయితే 'రజాకార్' మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, 'రజాకార్' మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. మనకు ఆగస్టు 15వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'కల్కి 2898 ఏడీ' మూవీ అనమాట. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 23న అయితే కన్ఫర్మ్‌గా అయితే 'కల్కి 2898 ఏడీ' మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ధనుష్ గారు తీసిన 'రాయన్' మూవీ అనమాట. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇది మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు ఆగస్టు లాస్ట్ వీక్‌న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ధనుష్ గారు తీసిన 'రాయన్' మూవీ అయితే కన్ఫర్మ్‌గా అయితే సన్నెక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి.